అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మనువు కథ మొదలవుతుంది. ఎంత ఉదాత్తమైనటువంటి భావాన్ని కలబోసుకుని తర్వాత మనకి ఎంత చక్కగా తీసుకొస్తాడో కథ. అందుకే మన యొక్క కథల్లో విశేషం ఏంటంటే, ఇప్పుడు ఉపాసనలు ఎందుకండి అంటే, మరి ఇప్పుడు ఏం కావాలండి? ఇప్పుడు జీవితం అది బాగుంటే చాలు. అవునా? అయితే నీ జీవితం ఎలా నడపాలో ఈ కథే చెప్తుంది. అది మన బతుకుని బాగా చూపిస్తుంది. ఇక్కడ ఎంతకాలం నేను సుఖంగా బతకాలి, ఎంతకాలం కాదండి, ఇల్లు కట్టేసుకున్నాక ఇంత సంపాదించి దాచిపెట్టేశాక చాలండి. అవునా? చాలా ఇప్పటికి అది అనిపిస్తుంది. అది అయ్యాక అప్పుడు మరొకటి పుడుతుంది. తతక్యం. అయితే ఇప్పటి అవసరం కోసమే ఈ గ్రంథం చెప్తే ఈ అవసరం తీరిపోక పక్కన పారేయవచ్చు. కానీ చిత్రం ఏంటంటే, ఇప్పటి అవసరం కోసం పనికొస్తుంది. మరికొంచెం నువ్వు ఓపిక తెచ్చుకొని మరికొంచెం చూస్తే ఆ తర్వాత ఒక అవసరం ఉంటే అది కూడా ఇదే తీరుస్తుంది. దానికి మరో పుస్తకంకి వెళ్ళక్కర్లేదు. కనుకనే ఐహిక విషయాలు కావాలనే లాలస నీకున్నంతకాలం ఈ పుస్తకం పనికొస్తుంది. అది తీరేక మళ్ళీ కొంచెం దీన్నే మరొక్కసారి చదివితే నీకు పారమార్థికమైన ప్రయోజనం కూడా ఇందులోనే ఉంది. రెండు ఇవ్వగలదు. చిత్రం. అందుకే బ్రహ్మ విద్యకి ఇదే గ్రంథం, లౌకికమైన ఇష్టప్రాప్త అనిష్ట పరిహారాలకి ఇదే గ్రంథం, కర్మకి ఉపాసనకి జ్ఞానానికి మూడింటికి పనికొచ్చే ఏకైక గ్రంథం మన భారతీయ గ్రంథాలు. అన్నీ ఇలాగే ఉంటాయి. కొంతమంది అంటారు వేదంలో ఒక భాగం కర్మకాండ చెప్పింది, మిగిలిన భాగం జ్ఞానకాండ అని. ఒక పరంపరగా ఇంతకాలం అలాగే వెళ్ళిపోతూ ఉన్నాం. వేదం అంతా జ్ఞానాన్ని చెప్తుంది. ఒక భాగం కర్మకాండ, తర్వాత జ్ఞానకాండ అని విభాగం ఒప్పుకోవడానికి లేదు. ఒక భాగాన్ని మనం కేవలం కర్మకాండపరమైన అర్థం మాత్రమే చెప్పుకున్నాం. కానీ కొద్ది కాలం క్రితం వచ్చిన మరికొందరు ఋషితుల్యులైన మహాత్ములు, వాళ్ళు మీరు ఆధునికులను అంగీకరించలేకపోవచ్చు కానీ వాళ్ళేం తక్కువ తినలేదు. మనం కర్మకాండ అనుకుంటున్న వేద మంత్రాల్లోనే జ్ఞానం ఎక్కడెక్కడుందో చూపించారు. యజుర్వేదంలో ఒక చోట అంటాడు, హోమాలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిందయ్యా, నెయ్యి కాల్చడం తప్ప అంటాడు. అసలు యజుర్వేదంలో కర్మకాండ అని మనం అంటుంటే వాడే కర్మను అక్కడ నిరసించాడు. అది కేవలం ఉపనిషత్తులో చేయాలి ఆ పని, అక్కడే చేస్తున్నాడు. అంటే వేదం మొత్తం వేదాంతాన్ని చెప్తుంది. అయితే అక్కడ కర్మని చెప్తున్నా వేదాంతం కూడా అందులోనే దాగి ఉందని చెప్పడం కానీ నేను కర్మకాండ లేదని చెప్పట్లేదు, అది కూడా జ్ఞానాన్ని చెప్తుంది. అలాగే ఇక్కడ పురాణం కూడా మూడింటిని చెప్తుంది. ఆ భావంతో పరిశీలించుదాం. కనుక మంత్రశాస్త్రం చూపించామా, కథ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కథ మన కథ, మనువు కథ, మన కథ. అసలు మనువు మానవ రెండుకి చాలా సంబంధం ఉంది. నాకు ఈ మనువులు ఎవరు పడరండి, అయితే నువ్వు మానవుడివి కో. మను అనే ధాతువుకి మను అవబోధనే, మన అవబోధనే అనే ధాతువు నుంచి వచ్చింది. ఆలోచించే తెలివి గలవాడు. అందుకు మానవుడు అంటే ఇతర జంతువుల ప్రకృతి ఎలా తోస్తే అలా వెళ్ళిపోకుండా వీడికి తోచినట్టు వెళ్ళగలడు గనక, వీడికి ఆలోచనాత్మక శక్తి భగవంతుడు ఇచ్చాడు కనుక వీడికి మానవుడని పేరు. ఎందుకు మన పేరు వచ్చిందో తెలియాలి కదా. ఊరికనే మానవ అంటే ఎలాగా? అయితే ఇంతకీ సంస్కృత మానవుడా ఇంగ్లీష్ మానవుడా అన్నాడు ఒక ఆయన. సంస్కృత మానవులకి ఆలోచించే శక్తి ఉందంటే వాడు హ్యూమ్యాన్. గట్టిగా ఆలోచిస్తే అక్కడ కూడా మన అవబోధనే ధాతువే ఉంది. వెతికితే అన్నిటికీ మూలాలు ఇక్కడే దొరుకుతాయి. ఏం చేస్తాం? మ్యాన్ మ్యానో లేదా మ్యానో ఏదైనా మానవుడు అంటే పురుషులు మాత్రమేనా, ఎలాగో అనం కదా. మానవుడు అనేది జాతివాచకం, స్త్రీ పురుషులు అందరూ ఉంటారు. ఈ మానవుడికి మరో పేరు కూడా శాస్త్రం ఉంది, పురుషుడు కూడా మన పేరే, మన మగాళ్ళ పేరని కదా, ఆడ మగ అందరి పేరు. మనకు మాత్రమే పురుష శబ్దం ఇంక దేనికి లేదు. ఎందుకుంది? ఇది కూడా ఆలోచించారు. ఈ పేర్లు ఊరికనే పెట్టలేదు. శాస్త్రం ఎందుకు ఇచ్చిందో యాజిటీస్ చెప్పుకుందాం, అంతేగాని ఏవో పీకి ఎక్కడికోలాగి బట్టతలకి మోకాలకి ముడి పెట్టట్లే. నేను యాజిటీస్ శాస్త్రం ఎందుకు ఇచ్చిందో చెప్పుకుంటున్నా. మానవుడు అంటే ఆలోచించే శక్తి గలవాడు, ఇదొకటి. పురుషుడు అంటే ఇతర జంతువుల కంటే పరిపూర్ణుడు, అదే అన్నాడు. ఇతర జంతువుల కంటే పరిపూర్ణుడు, పూర్ణత్వాత్ పురుష. పూర్ణుడు గనక పురుషుడు. అంటే మనమందరం పరిపూర్ణులమా అంటే అందుకు ముందు ఇతర జంతువుల కంటే అనే క్లాజ్ ఉంది. ఇతర జంతువుల కంటే పరిపూర్ణలం అంతే, ఒప్పుకుంటామా లేదు? జంతువునా నరజన్మ దుర్లభం, ఇతర జంతువుల కంటే గొప్పవాళ్ళమే. ఎందుకు? ఆలోచించే శక్తి ఉంది. దీనికి సబ్జెక్టుకి ఏమిటండి సంబంధం అంటూ ఉంది, మీరే చూస్తారు కాసేపట్లో. కనుక పురుషుడు అనే పేరు ఎందుకు వచ్చింది మనకి? ఇతర జంతువుల కంటే పరిపూర్ణలం కనుక. మరి పరమపురుషుడికి పురుషుడిని పేరుంది, ఆయన అసలు పరిపూర్ణుడు కనుక. మనకు వాళ్ళతో కంపేర్ చేస్తే పరిపూర్ణులం, కానీ నిజానికి పరిపూర్ణులం కాం. పరిపూర్ణులమయ్యే అవకాశం ఉన్నటువంటి వాళ్ళం మనం. పరిపూర్ణమైన పరబ్రహ్మస్థితిని పొందడానికి అవకాశం కలిగి జంతువుల కంటే పూర్ణులం కనుక పురుషుడిని పేరు ఇచ్చాడు మనకి. అర్థమైంది కదా?
అలాంటి పురుషత్వం దొరికాక ఆ పరిపూర్ణం కోసం నువ్వు ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా కూర్చున్నావంటే నీకు పురుష శబ్దం పనికిరాదు, మానవ శబ్దం పనికిరాదు. మరేం శబ్దం రెడీగా ఉంది? పశు శబ్దం. ఈ రెండు నువ్వు పురుషత్వాన్ని సార్థకం చేసుకోవడం కోసం ప్రయత్నించకపోతే ఆ కేటగిరీలోనే ఉంటావు నువ్వు. ఇంతకాలం తినడానికి తిరగడానికి కాలక్షేపం చేసేసానండి అంటే అవే ఆ పని అవే చేసాయి. నీకంటే తెలివైనవి. నువ్వు తిండి కోసం నానా యాతన పడ్డావు, అది పడలేదు అంతే. ఇంత యాతన పడలేదు, కానీ నువ్వు చేసిన పని మాత్రం ఒకటే. ఒకప్పుడు పీక్కుని తినే దశ నుంచి మనం వండుకు తినే దశ వరకు ఎదిగాము అని ఒక హిస్టరీ ఏం చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగాం? పీక్కు తినడం నుంచి వండుకు తినే వరకు. కానీ అసలు అర్థం ఏంటి తెలుసా? తినడం నుంచి తినడం వరకు ఎదిగాం, మరి ఏం లేదు. ఏమైనా మారిందే చెప్పండి? తినడం నుంచి తినడానికే, ఒక్కడోలాగా ఇప్పుడోలాగా అంతే. గుచ్చి తిన్నాడు, లాక్కు తిన్నాడు, పిండి తిన్నాడు అంతే. తినడం మాత్రం లేదు. ఇదేనా ఎదుగుదలంటే? ఆ పనే మరో రకంగా చేస్తున్నాం అంతే. ఇదే ఎదుగుదల, ఇదే నాగరికత. మానవ దశ నుంచి బ్రహ్మదశకి వెళ్ళడానికి నువ్వేం చేసావు? బ్రహ్మత్వం పొందడానికి ఏం చేసావు? అది నువ్వు చేస్తే అది ప్రయత్నం. ఆ ప్రయత్నం చేస్తేనే నీకు అసలు సార్థకత అయ్యా. నీ పురుషత్వానికి అది లక్షణం కావాలి. అది ఉద్యోగం పురుష లక్షణం. ఎంతకంటే ఉత్కృష్ట స్థితికి వెళ్ళడానికి ప్రయత్నించు, అది నీ స్వభావం కావాలి. ఇది తెలుసుకోవాలి. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అని పెద్దవాళ్ళు చెప్పారు. కనుక ఇటువంటి అపూర్ణత్వ సార్థకం చేసుకునే విద్యని ఇందులో చెప్పబోతున్నాను. మనువుల కథ మనకి ఎంత అవసరమో, ఆ జ్ఞానస్వరూపమైన వ్యవస్థ ఏదుందో ఆ మను అవబోధన ఉంది గనక వీడికి ధర్మాధర్మ విచక్షణ ఉంది. మిగిలిన జంతువులకి ఏమీ లేదు. వాళ్ళ ప్రకృతి కంట్రోల్ చేస్తుంటుంది. మనకు ఆ ప్రకృతి కంట్రోల్ చేస్తున్న పక్కకు తోసిగలం అంతే కదా. ఈ సీజన్లో ఇది తినకూడదండి అన్నా మనం తింటాం. ఎందుకు? ప్రకృతిని కంట్రోల్ చేయగలం కనుక చాపల్యంతో తింటాం. కానీ జంతువులు సీజన్ భలే పాటిస్తాయి. అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఆహార విహారాల్లో అవి ప్రకృతిని ఎలాగైతే ఫాలో అయిపోతాయి. మనం అలా కాదు, ప్రకృతిని వెనక్కి తోయగలం. ప్రకృతిని మించి వెళ్ళిపోవయ్యా అంటే ప్రకృతిని పక్కకు తోసి ఇంకా కింద పడుతున్నాం మనం. అందుకే ఇక్కడ ఏంటంటే అలా కాకుండా ధర్మాధర్మ విచక్షణ ఉన్నప్పుడే నీ మన అవబోధనే భగవంతుడు ఇచ్చినటువంటి లాజికల్ పవర్, ఆలోచన శక్తి సార్థకత ఎప్పుడు ధర్మాధర్మ విచక్షణ ఉపయోగించినప్పుడు. ఆ విచక్షణ చెప్పాలి కదా, చెప్పేవాడు మనువు అనమాట. తెలిసింది కదా, ధర్మాధర్మ విచక్షణ చెప్పేవాడు మనువు. అందుకే మన ధర్మశాస్త్రాలకి మనుస్మృతి అని పేరు పెట్టుకోవడంలో ప్రధానమైన విషయం వచ్చింది. అలాంటి మనువులు మహానుభావుడు. ఆ మనువు గత జన్మలో ఎవడు, ఇప్పుడైతే మనువైపోయాడు. ఇంత గొప్పవాడు అవ్వడానికి అతను ముందు ఎవడయ్యా అంటే, వీడి కథ ఎప్పుడు మొదలైందో తెలుసా? 2వ మన్వంతరంలో వీడున్నట్ట. ఫస్ట్ జరిగినటువంటి కల్పంలో 2వ మన్వంతరంలో వాడు, తర్వాత మనువైపోయాడు. 2వ మన్వంతరం ఏంటి? స్వారోచిష. అందుకే స్వారోచిషంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితి మండలే. ఈ సావర్ణి మనువు గత జన్మలో సురధుడు అనేటువంటి రాజు. అప్పుడు వాడు ఆ స్వారోచిష మన్వంతరంలో చైత్రవంశం అని ఒక వంశం అనేది రాజవంశాల్లో, ఆ చైత్రవంశానికి చెందినవాడు. చైత్రుడు ఎవరు? ఇది తెలియాలి కదా. చైత్రుడు తెలియాలంటే మార్కండేయ పురాణంలోనే మరొక చోట ఈ వాక్యం వస్తుంది. అందుకే ఇక్కడ చైత్రవంశం అని చెప్పున్నాడు. తెలుసుకోని కుతూహలం కలిగితే ఇంకా పూర్వ అధ్యాయాల్లో చెప్తాడు. చైత్ర కింపురుషాద్యాశ్చ సుతాస్తస్య మహాత్మన అంటే స్వారోచిష మనువు యొక్క కుమారుల్లో చైత్రుడొకడు అని. అక్కడి నుంచి చైత్రవంశం వచ్చింది. అదేనాడు వయస్సు మనువు కొడుకు ఇక్ష్వాకుడు, ఆ తర్వాత ఇక్ష్వాకు వంశం వచ్చినట్లుగా ఈ చైత్రుడు అనేవాడు స్వారోచిషుని యొక్క పుత్రుల్లో ఒకడు. వాడి నుంచి చైత్రవంశం అని వచ్చినది. అంటే స్వారోచిష మన్వంతరానికి చెందినటువంటి వంశాల్లో ఇతనొకడు. ఎవరు? సురధుడు. ఈ సురధుడు చక్కగా ఈ సమస్త భూమండలానికి పాలకుడయ్యాడు. కానీ చిత్రం ఏంటంటే ఆ పాలన చక్కగానే చేస్తూ ఉన్నాడు. దౌర్భాగ్యవశాత్తు శత్రువుల చేత ఆక్రమించబడ్డాడు ఇతడు. తస్య పాలయిత సమ్యక్ ప్రజాపుత్ర నివౌరసాన్ బభూవు శత్రవో భూపా కోలా విధ్వంసనస్తదా. అక్కడ ఆ శత్రువులు కోలా విధ్వంసులు అనబడేటువంటి పరాయి రాజులు ఈయన మీద దాడి చేసి మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అంటే ఈ కోలా విధ్వంసులు అనే జాతి ఏమిటి? పెద్ద చరిత్ర వెతకద్దు. శత్రువులు వీళ్ళకు ఉంది చరిత్ర లేక కాదు. ఆ శత్రువులు ఎన్ని ఓడించారు. ఇంతవరకు ఆయన యొక్క పరంపరలో పరంపరాగతమైన రాజ్యాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఈయనకు వచ్చింది ఇది. దురదృష్టం అంటే ఇలా ఉంటూ ఉంటాయండి. ఇప్పుడు మనకు కలుగుతున్న దుఃఖాలన్నీ మన అసమర్థతల వల్ల వచ్చాయి అనుకోవద్దు. ఒకప్పుడు బాగా వెలిగిపోతూ ఉన్నప్పుడు మరొకసారి పడిపోతాం. ఆ వెలిగిపోవడము మన సమర్థత కాదు, ఈ పడిపోవడము మన అసమర్థత కాదు. ఇదింటి వెనకాల మరొకటి ఉంది. అది ఒకప్పుడు మనం చేసింది, మళ్ళీ అది ఎవరో తెచ్చివ్వలేదు. కర్మానుగుణంగా ప్రారంధ రూపంలో వస్తూ ఉంటాయి. అయితే తెలివైన వాడు ఏం చేస్తాడంటే, నా సమర్థత అని విర్రవీగడు, ప్రారంధం ఏం చేస్తామని దిగాలు పడ్డు.
ఒకప్పుడు తను చేసుకున్నదే ప్రారంధంగా వచ్చింది కనుక ప్రతిక్రియగా సాధన చేసుకుంటాడు. ఆ సాధన భౌతికంగా చేసుకోవచ్చు, ధార్మికంగా చేసుకోవచ్చు, యాజ్ఞికంగా చేసుకోవచ్చు, ఏదైనా సాధన చేసుకోవచ్చు. కానీ దుఃఖం అనేటువంటిది మాత్రము అసమర్థత వల్ల మాత్రమే కాకుండా ఇదివరకు ప్రారంధ ఫలంగా కూడా వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఎలా జాగ్రత్త పడాలనేది పురాణ కథల్లో చాలా చూపించారు. ఒకడు కష్టకాలాన్ని వర్ణిస్తారు. ఆ కష్టకాలంలో అతను ఎలా ప్రవర్తించాడు, ఎలా దాని నుంచి బయటపడేది మనం అబ్జర్వ్ చేస్తే అది మనకు పనికి వస్తుంది. ఎందుకంటే మనకు కష్టకాలం లేదని లేదు, రాదని లేదు. జీవితం అన్నగా రెండూ కలిసి వస్తుంటాయి. ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకోవడం కోసం పురాణం జాగ్రత్తగా చదువుకోవాలి. కానీ ఈ మహానుభావుడికి శత్రువులు ఆక్రమించుకుని మొత్తం వాళ్ళ యొక్క బలంతో ఇతని రాజ్యం అంతా కూడా అన్యాక్రాంతమైపోయింది. పైగా యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికీ చిత్రం ఏమిటంటే ఇక్కడ ఓ మాట చక్కటిది వేశారు. ఏంటంటే అతి ప్రబల దండిన, వాళ్ళు అతి ప్రతాపవంతులు గనక వాళ్ళ చేతిలో ఓడిపోయాడు అనడానికి కూడా లేదు. న్యూనైరపి శతేర్యుద్ధే కోలా విధ్వంసభిర్జిత. నిజానికి వాళ్ళు బలహీనులే అయినప్పటికీ వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. ఈ మాట కూడా చెప్తున్నారు. ఒకప్పుడు బలవంతమైనది కూడా బలహీనుల చేతిలో ఓడిపోతుంటుంది. అవునా లేదా? ఒకప్పుడు భూమండలాన్నంతటి శాసించిన బలమైన హైందవ ధర్మం బలమైందే కదా, మరి బలహీనత దగ్గర తగ్గలేదా? అది అంత మాత్రం తక్కువ అనలేము. అది ఇక్కడ తెలుసు. బలహీనులు అయినప్పటికీ కూడా కోలా విధ్వంసుల చేతిలో ఓడిపోయాడు. అయితే చిత్రం ఏంటంటే వాళ్ళు ఎలా చేశారంటే వాళ్ళు ఈయన రాజ్యానికి మాత్రమే ప్రభువుగా ఉంచి మిగిలినంతా వాళ్ళ అధికారం తీసేసుకున్నట్ట. ఈ ప్రభువు కూడా ఒక సామంతుని వల్ల అయిపోయాడు. అసలు తీసి ఎక్కడ అడవులకు పంపించేస్తే వేరే విషయం. ఆయన చెప్పినట్టు జాగ్రత్తగా నడవాలి. సంధి ఒప్పందాల్లో చివరికి అక్కడికి వచ్చారు. మేము చెప్పినట్టు నడుస్తూ ఉండు, నీ రాజ్యాలను నువ్వు పరిమితులవై ఉండు, మిగిలిన అధికారాలన్నీ మావి. ఇది ఒక బాధాకరం. అక్కడ ఆయన దగ్గర రోజు సలాం కొడుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు రాజాధిరాజా అన్నవాళ్లే. ఇప్పుడు మాత్రం పేరుకు అంటూ ఉన్నా నీకు కూడా ఒకటి పైన ఉన్నాళ్లే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఇంకా బాధాకరం. తనే ఉన్నాడు సింహాసనంలో, కానీ తన పెత్తనం లేదు, తన మీద వాడి పెత్తనం ఉంది. ఇది ఒక సామంతుడి వలె అయిపోయాడు తను. ఆక్రాంతస్థ మహాభాగ తైస్తదా ప్రబలాదిభి. ఈ విధంగా ప్రబలమైన ఆ శత్రువుల చేత నిజ దేశాధిపో భవేత్, నిర్దేశపో అభవత్. కేవలం తన దేశానికి మాత్రమే అధిపుడిగా మిగిలిపోయాడు. మొత్తం రాజ్యమంతా దెబ్బతినేసింది. తనున్న కొద్ది ప్రాంతానికి వాళ్ళ చేత మళ్ళీ. పైగా చిత్రం ఏంటంటే ఆశ్చర్యకరంగా క్రమక్రమంగా ఇతను జరిగింది ఏమిటి అంటే ఇతనికి అధికారం పట్టులేదు. దానితో వీని యొక్క రాజాధికారం, దానితో పాటు కోశాగారం, చతురంగ బలములు అన్నీ కూడా అన్యాక్రాంతాలు అయిపోయాయి. ఇంతవరకు వాటికి అధికారులుగా తన దగ్గర ఉంటూ తన చేత నియమింపబడిన వారందరూ కూడా వారి వైపే పనిచేస్తూ శత్రువుల హస్తంగతమైపోయింది. అప్పుడు ఈయన తట్టుకోలేక వరుసగా వస్తున్న దుఃఖములు తలుచుకుంటూ ఓడిపోవడం ఒకటి, తన ప్రాధాన్యం తగ్గిపోవడం ఒకటి, అన్ని చోట్ల కూడా తక్కువతనం. నిన్నటి వరకు ఆహా ఓహో అనిపించుకున్నవాడు వెంటనే పడిపోవడం అనేది ఎంత అవమానం ఆలోచించుకోవాల్సింది. వెంటనే అతను చేసింది ఏమిటి అంటే ఇక్కడి నుంచి పారిపోతే బాగుండు అనుకున్నాడు. దానికి అతడు నిర్ణయించుకున్నది ఏమిటంటే తతో మృగయా వ్యాజేన హృతస్వామ్యస్స భూపతి ఏకాకి హయమారుహ్య జగామ గహనం వనం. నేను ఒక్కడే వేటకు వెళుతున్నాను అనే నెపం చూపించి తాను ఒక్కడు రాజ్యం నుంచి బయటకు వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి కావాలని వెళ్ళిపోయాడు, తప్పిపోయి వెళ్ళిపోలేదు. అడవిలోకి వెళ్ళి క్రమంగా తిరుగుతూ ఉంటే ఆయనకు ఒక ఆశ్రమం కనబడింది. ఇతను అడవిలోకి వెళ్ళినంత మాత్రం శాంతిని పొందాడా? లేదు, అశాంతి మనసు నిండా ఉన్నది. ఇక్కడ ఉండలేక అక్కడికి వెళ్ళిపోయాడు, కానీ తనతో పాటు అశాంతిని కూడా పట్టుకెళ్ళాడు. అక్కడ కొంతమంది అంటూ ఉంటారు ఇక్కడ ఉండే కంటే అడుగు పోతే బాగుండని. అడుగుపోయినా బాగోదు, అక్కడ మరో బాధ ఉంటుంది అక్కడ. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు అనేది ప్రశ్న కాదు, నీ మనసు ఎక్కడున్నది అనేది ప్రశ్న. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ మనసు మాత్రం ఇంకా దిగుల్లో కూర్చుంటే నిన్ను తీసుకెళ్ళి హిమాలయ శిఖరాల్లో పెట్టినా వేదన తప్పదు. చాలా ప్రధానం. కొంతమందికి అన్నీ మర్చిపోవడం కోసం మీరు కొంచెం అలా తిరిగి వస్తే బాగుంటుందని అంటుంటారు. వాడు అక్కడికి వెళ్ళి ఇంకా తీవ్రంగా గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఏం లాభం చెప్పండి? వాడు మనసుకు ఎప్పుడూ శాంతి ఉండదు. అలా శాంతి లేదు వీడికి. మనకు సైకాలజీ గురించి చూడాలంటే పురాణాలు పరిశీలించండి, ఎక్కడా శాంతి లేదు. వీడు చుట్టూ తిరుగుతున్నాడు, అశాంతిగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ఆశ్రమం కనబడిందిట. ఇక్కడ తెలుసుకోవాలి ఏంటంటే నువ్వు ఎంత క్లిష్టకాలంలో ఉన్నా భగవంతుడు ఎక్కడో నీకు ఒక ఆశ చూపిస్తాడు. అది అందిపుచ్చుకు నువ్వు సాధనలోకి వెళితే తరించగలవు. అక్కడ ఆ దివ్యమైన ఆశ్రమం కనబడింది. ఆశ్రమం ఎలా ఉన్నదంటే సతత్రాశ్రమమద్రాక్షీర్ద్విజవద్య సుమేధస ప్రశాంత స్వాపదాకిర్ణం ముని శిష్యోపశోభితం. ఆశ్రమం ఎంత రమణీయంగా ఉన్నది అంటే అది సుమేధస్సు అనేటువంటి ఒక మహర్షి యొక్క ఆశ్రమం. సుమేధ పేర్లు చూడండి ఎంచి పెట్టుకున్నట్టు. ఈ రాజుగారి పేరేమిటి? సురధుడు, ఆయన గారు సుమేధ.
అది ఎలా ఉందంటే ప్రశాంత స్వాపదాకీర్ణం, గొప్ప మాట వేశాడు. క్రూర మృగాలు కూడా శాంతంగా తిరుగుతున్నటువంటి చోటు అని చూపించాడు ఇక్కడ. అంటే వీడు వెళ్ళాడు ఒక శత్రువులతో బాధపడి వచ్చినవాడు శత్రుత్వమే లేనటువంటి ఒక శాంతిమయమైన ధామాన్ని చూశాడు అని చెప్పడంలోనే ఒక అద్భుతమైన ఆలోచన చూపిస్తున్నాడు. అక్కడ శత్రుత్వం లేదుట. ఎందుకు అలా లేదు అంటే అందరూ కొట్టుకోకండి అని రోజు ఋషి చెప్తున్నాడు. అక్కడ ఆయన సన్నిధి చేత ఒక్కొక్కరిలో వైరభావం పోయింది. మహాత్ములు కానీ మసలుతూ ఉంటే వాళ్ళ తపశ్శక్తి అక్కడ ఉన్నటువంటి సర్వజీవుల మీద, స్థావర జంగమ జగత్తు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకు ఒక మహాత్ముడు ఒక తపస్వి ఉంటే చాలా చోటు క్షేత్రమైపోతుంది. వారి శక్తి ప్రభావం అక్కడ వారి యొక్క శారీరక మానసిక పరిస్థితుల మీద అవగాహన చూపిస్తే ఎవరైనా, ఆఖరికి ఏ జ్ఞానములను జంతువుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఈ మాట యోగసిద్ధులు ఎలా ఉంటారని చెప్తూ పతంజలి యోగసూత్రాల్లో వర్ణిస్తాడు. ఏమనంటే అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అన్నాడు. ఇక్కడ యోగంలో అహింస ప్రధానంగా ఉంటుంది కనుక వాళ్ళు అహింసని ప్రతిష్ఠ చేసుకుంటారు కనుక సర్వజీవుణ్ణి భగవత్ స్వరూపంగా భావిస్తారు కనుక దేన్ని హింసించరు మహర్షులు. వాళ్ళ అహింసా భావనతో ఉండడం చేత వారు చుట్టూ ఉన్నటువంటి జంతుజాలాల్లో కూడా వైరత్యాగ, వైరాన్ని త్యజిస్తారు, పరస్పర వైరములు ఉండవు అని చూపించాడు. అందుకే అక్కడ అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. అలాంటి చోటుకు చేరాడు. మరి ఈయన మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. చిత్రం ఏంటంటే ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఇక్కడ ఎంత మేరకు ఉందనేది. బట్టలు ఉతుకున్నప్పుడు అన్నింటి మీద ఒకేలా పనిచేస్తుంది డిటర్జెంట్, కానీ బాగా మకిలి ఉంటే కొంత టైం తీసుకుంటుంది, లేకపోతే కొంచెం తొందరగా వెళుతుంది అంతే. మరి వీళ్ళలో ఉన్న వేదనకి ఎంత తొందరగా ఏం లేదు. మొత్తానికి ఇంకోటి ముని శిష్యోపశోభితం మనం భావించుకోవడానికి చక్కగా వర్ణిస్తున్నాడు. మునులు శిష్యులు వీళ్ళందరూ ఉన్నారట, లెక్కలేని మహాత్ములు ఉన్నారు. గురుకులం అది, అనేక మంది శిష్యులు ఉన్నారు. సుమేధ అనేవాడు అక్కడ గురుకులానికి అంతరికి కూడా అధిపతిగా ఉన్నటువంటి వాడు, కులపతి అతడు. మొత్తం అక్కడ ఉన్నటువంటి వారందరూ శిష్యులు, మునులు. అద్భుతం. కనుకనే ఏదో చిన్న ఆశ్రమం కుటీరం కాదు, అది ఒక విస్తారమై ఒక విద్యా కేంద్రం. అలాంటి చోటుకి ఈయన చేరాడు. చేరినప్పుడు ఆశ్రితులైన వారికి చక్కగా చోటు ఇస్తారు మహర్షులు. ఎవరు ఏ ఆర్తితో వచ్చినా ఆశ్రమాల్లో చక్కటి స్వాగతం ఉంటుంది, గమనించుకోవడం ఉంటుంది. అలాగా తస్థౌ కంచిత్ సకాలంచ మునినా తేన సత్కృత ఇతశ్చేతశ్చ విచరం తస్మిన్ మునివరాశ్రమే. అక్కడ అతడు కంచిత్ సకాలం ఉన్నారు, కొంతకాలం ఉన్నారు. కానీ వ్యాఖ్యాతలు ఎలా చూపించిన ప్రధానంలో మర్మాలు తీశారండి. అందుకే ఇక్కడ పట్టుకున్న శ్లోకాలు చెప్తూ కొన్ని చోట్ల ఆగుతున్నాం. కాలం అనే మాటకు అసలు అర్థంట కాలాధ్వనో రత్యస్థ సంయోగి అనే పాణిని సూత్ర ప్రకారంగా వీళ్ళు ఇక్కడ ఏ క్షణము వీడకుండా ఉన్నప్పుడు కూడా కాలం అక్కడ ఉన్నారంట. కాలం అక్కడ ఉన్నారు అంటే అర్థం వీడకుండా అక్కడ ఉన్నట్ట. చాలా కాలం వదలకుండా. కానీ చాలా కాలం ఉన్నాడండి, కానీ ఉన్న ప్రతిసారి 2 రోజులు ఉండి తర్వాత తిరిగి మళ్ళీ వచ్చాడని కాదు. ఇక్కడ కొందరు అంటారు నేను 2 ఏళ్ళు సాధన చేశానండి అని. ఎంత? నెలకోసారి చెప్పున 2 ఏళ్ళు సాధన చేశానంటే ఎక్కువ కాలం చేశాడు నా అర్థం. 2 ఏళ్ళు విడవకుండా చేస్తే కొంతకాలం సాధన చేశాడు అనాలి. కానీ 2 ఏళ్లలో నెలకోసారి చేసి కొంతకాలం సాధన చేశానంటే సరిపోతుంది. కానీ ఇక్కడ కంచిత్ సకాలం అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నంతకాలం విడవకుండా ఉన్నట్ట. తిరగలేదా అంటే తిరిగట్ట. ఎక్కడు? తస్మిన్ మునివరాశ్రమే ఇతశ్చేతశ్చ విచరన్, అది చెప్పారు. ఆ మునివరుని యొక్క ఆశ్రమంలోనూ ఇటు అటు తిరుగుతూ కాలం గడిపేవాడు. పొద్దుట్లో వచ్చి నుంచి మార్నింగ్ వాక్యాన అక్కడే, ఈవినింగ్ వాక్యాన అక్కడే, భోజనాలు అక్కడే తిరుగుతూ అక్కడ వాళ్ళతో కాలక్షేపం. అయితే ఇతనికి రాను దిగులు పట్టుకుంది. దిగులు పోవాలి కానీ దిగులు పెరిగిందిట. ఏమిటో చూడండి, ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. అక్కడ వాసనలండి, ఇది వచ్చింది బాధ. అన్నీ నుదిలినా నువ్వు దేన్ని వదలు. ఇక్కడ సైకలాజికల్ ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఈ కథ నిన్న మొన్న జరిగిందా అనిపిస్తుంది. కానీ ఈ గ్రంథం రాసి ఎన్ని వేల సంవత్సరాలైంది, కథ జరిగి ఎన్ని లక్షల సంవత్సరాలైంది లెక్కబెట్టి చూస్తే. పోనీ మన హిస్టోరియన్స్ గోల్లో పెట్టినా కొన్ని వేల సంవత్సరాలైంది, ఒప్పుకోక తప్పదు. అప్పుడే ఇంత గొప్ప కథ రాశాడు. మనకదే ఇక్కడ చెప్తున్నాడు అరే అనిపిస్తుంది. ఇంతవరకు మంత్రము తంత్రము తత్వం అంటే హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతుంటే మన కథ మొదలెట్టాడే అనిపిస్తుంది. అంత అద్భుతంగా చెప్తాడు ఇక్కడ. మన కథ మొదలైపోయింది చూసారా. అక్కడ కూర్చున్నది శాంతి లేదు. శాంతి లేకపోవడం ఇప్పుడు ఒక ఎత్తు అయితే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ శాంతిగా ఉండడం మరో బాధగా ఉంది. అదొక పెద్ద బాధ కదండి. ఎందుకంటే ఏడుస్తూ ఉన్నవాడు ఒక్కడున్నా బాగోదు, తనలాంటి మరో ఏడుస్తున్నవాడు కనబడితే ఒక తృప్తి. అదే అనమాట. అందుకే కొంతమందిని ఓదార్చడాలు తీరు చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుందండి. నాకు ఫలానా జబ్బు వచ్చిందని బాధపడుతుంటే ఫలానా వాడికి కూడా అది వచ్చింది తెలుసు అంటే కొంత రిలీఫ్. తగ్గలేదేమీ, తగ్గిందా ఏం పాడు, ఏం తగ్గలేదు. నాలుగు వాడు కూడా ఉన్నాడు అనమాట. అంతే. అది ఏదో ఉంది ఇందులో. అదే తోడుకున్న శక్తి ఏమో మనకు తెలియదు. కానీ చిత్రం ఏంటంటే వీళ్ళంటి వాడు ఒక్కడు లేడు. అంటే రాజులు లేరని నేను చెప్పట్లే, ఏడుచే మొహాలు లేవు అక్కడ. వీడు ఒక్కడే ఏడుపు మొహం. ఎంత బిగించుకునున్న లోపల వేదన.
ఆ వేదన ఎంత మీరు జాగ్రత్తగా చెప్పినా కళ్ళల్లో అక్కడ కనబడిపోతూనే ఉంటుంది. మిగిలిన వాళ్ళ ముఖాలు చూస్తే ఎప్పుడూ ప్రశాంతం, వాళ్ళు నిరంతరం అధ్యయనం, ధ్యానం, ప్రశాంతం. ఈయనకి చక్కగా చోటిచ్చారు, ముప్పొట్ల సకాలంలో భోజనం వెళ్ళిపోతుంది. ధ్యానం చేసుకోరా అంటున్నాడు, ధ్యానం వెళ్ళట్లేదే. ఎంత కూర్చోబెట్టినా ధ్యానానికి కూర్చుంటున్నాడు, మళ్ళీ చుట్టూ చూస్తున్నాడు. వాళ్ళందరూ చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు, ఇది ధ్యానం కుదరట్లే. ఎంత బాధ అండి. కొంతమంది ధ్యానం కోసం అని ఫోటోగ్రాఫర్ని పిలిచి ధ్యాన భంగిమలో కూర్చుంటూ ఉంటారు. ఫోటో తీసుకుని ధ్యాన భంగిమలో ఫలానా మహానుభావుడు వాడు, లేకపోతే వాడి ఇంట్లో పెట్టుకుంటాడు ఆ ఫోటో. ఓహో ఈయన ధ్యానం కూడా చేస్తాడని అవతల వాడు అనుకోవాలి. అతి దుర్మార్గులైన రాజకీయ నాయకులు ధ్యాన భంగిమలోని ఫోటోలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఫ్లెక్సీలు ధర్మమా నేను, అవునా లేదా? ఏం చేస్తాం, ఆఖరికి ధ్యానం కూడా హాస్యాస్పదం అయిపోయింది మనకి. ఇప్పుడు ఈయన గారు ధ్యానానికి కూర్చుంటున్నారు కానీ శాంతి లేదు. శాంతి లేకపోయినోడు ధ్యానం ఎక్కడండి ఇక్కడ? అందుకే ఇవన్నీ విడిచిపెట్టి ధ్యానం చేయండి అంటే చేస్తాను, కానీ అది ఒక్కటి తీరిపోతే ధ్యానంలోకి వస్తానండి అని. తీరుతుందా అది? తరంగాలు తగ్గాక నదిలో స్నానం చేద్దాం అనుకున్నట్టు ఉంటుంది అన్నాడు మా అన్నమయ్య. కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసనుకు కడమ ఎక్కడిది? మొత్తం మీద దీనికి బాధ ఏమిటంటే అందరూ ప్రశాంతంగా ఉన్నారు, నాకు లేదు. ఎప్పుడైనా నాలాంటి వాడు ఒక్కడు కనిపించట్లో చెప్పుకుందామంటే, ఎందుకంటే పోనీ సుమేధ్ దగ్గరికి వెళ్దామంటే ఆయన అనుమతితోనే ఉన్నట్ట. తేన సత్కృత, ఆయన చక్కగా ఆశ్రయం ఇచ్చేటండి. ఆయన ఇస్తేనే ఉన్నాడు ఇక్కడ, ఆయన పర్మిషన్ లేనిది ఎవడు ఉండగలడు? కానీ ఆయన దగ్గర ఎప్పుడు తన గోల చెప్పుకోలేదు. ఇలాగితడు లోపల వేదన పడుతున్నాడు, బయటేమో శాంతమైన ఆశ్రమంలో తిరుగుతున్నాడు. ఈ దశలో ఈయనకు ఒక తోడు దొరికెట్ట. అంటే మరో ఏడుపు మొహం కనిపించింది. ఈయనలాగే ఒక్కబడుతుడు కనబడ్డాడు. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళాడు. కొత్తగా వచ్చేవే నువ్వెవరన్నట్ట అని. నా వైపే నీ దృష్టి ఎందుకు వచ్చింది ఇంతమందిలో అంటే ఏమిటో చాలా సన్నిహితుడు అనిపిస్తున్నావు నాకు. ఇద్దరు కూర్చున్నారు. నువ్వెవరివి అని అడిగాడు. తమరో? నా పేరు సురధుడు, నేను రాజుని ఒకప్పుడు. రాజ్యం అంతా పోయింది, ఏం చేస్తాను? మరి తమరో? నేను పెద్ద వ్యాపారవేత్తను ఒకప్పుడు. ఇది ఒకప్పుడే, ఎక్సెల్ ఇద్దరు కూడా ఒకప్పుడు. మరి ఇప్పుడు నేను సంపాదించుకున్నంతా తీసుకుని తగలెట్టారు, తోస్తారు. ఎవరు? నా కొడుకులే. అది తమరి పేరు సమాధి, ఆయన పేరు పేర్లు మాత్రం భలే ఉన్నాయి. ఆయన పేరు సురధుడు, ఆయన పేరు సమాధి. ఏది కథ చాలా బాగుంది, చెప్పు అన్నాడు. సమాధి తన కథ చెప్పడం ప్రారంభించాడు. ఏం చెప్పాడో రేపు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం సురధుడు గోళాలో ఉన్నది, సమాధి చెప్తున్నాడు. సమాధి సురధుడికి ఏం చెప్తాడు, ఇద్దరు కలిసి ఏం చేశారో రేపటి రోజున తెలుసుకుందాం. ఎంత అద్భుతంగా మొదలైంది చూడండి కథ. అమ్మకి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.